హాయ్ అండి అందరికీ. ఈరోజైతే పల్మినర్ షాపింగ్‌కైతే వెళ్తున్నామనమాట. అది పిల్లలతో పాటు పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాననమాట. ఇంక ఈరోజు హాలిడే కాబట్టి ఇంక పిల్లలతో అయితే షాపింగ్ అయితే వెళ్తున్నాము. అలా వెళ్ళాలంటే, అలా వెళ్ళిన ప్రశాంతంగా షాపింగ్ చేయాలంటే ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పనులైతే చకచక చేసుకునేస్తాననమాట. షాపింగ్‌కి వెళ్ళి మళ్ళీ ఇంటికొచ్చి ఒక్క పని గాని ఉండదనమాట. అన్ని పనులు ఇంకా బేషన్లు, బట్టలు, ఇంట్లో క్లీనింగ్ అన్నీ క్లీన్ చేసుకునేసి ఒకసారిగా బయలుదేరుతామనమాట. ఆ షాపింగ్ చేసుకొచ్చి ఇంట్లో పనులు చేసేంత ఇదైతే ఉండదనమాట. మనల్ని కోప్పడి, ఇంట్లో వాళ్ళని కోప్పడాల్సిన అనవసరంగా ఉంటది. అలా ఉండకూడదంటే ఇంట్లో ముందుగానే అన్ని పనులు చేసుకునేసిన తర్వాత, ఇంకా షాపింగ్ గానీ, ఇంకెక్కడికైనా గానీ వెళ్ళాలన్నా, ప్లాన్ చేసుకోవాలన్నా ఇంట్లో క్లీన్‌గా అన్ని పనులు చేసుకొనెళ్ళాలనమాట మనము. అప్పుడే మనం పోయిన ప్రశాంతంగా ఎంజాయ్ చేయగలము. ఇంకా దాంతో పాటు ఇంకా వీళ్ళైతే షాపింగ్ పేరు చెప్తున్నారు. పల్మినేరులో కోల్కత్తా కాటన్ బజార్ ఇదైతే. ఆ షాప్ పేరైతే చెప్పారనమాట వాళ్ళు. ఇంకా పక్కనే ఎదురుగా ఇదైతే పిల్లలకు ఓన్లీ టీ షర్ట్‌లంతా తీసుకున్నాననమాట. ఇక్కడొచ్చి ఇంక ఎదురుగా ఉందన్నమాట. ఇదొచ్చి ఇంకా గంగమ్మ గుడికి ఎదురుగా మారమ్మ గుడి ఉంటుందనమాట. ఎదురు షాపింగ్ అనమాట ఇది. సూపర్ బజార్ పెద్ద షాపే అనమాట. ఇక్కడైతే క్వాలిటీ ఉంటాయన్నమాట. కలరు షేడ్ అవ్వవనమాట. రంగయితే పోవు. అంతా ఫిక్స్డ్ రేట్ ఉంటాయి. మనకి ఏది నచ్చితే అది ఎత్తుకోవచ్చు. రంగయితే తేలిపోవనమాట. ఇంకా మనకు నచ్చినట్లు తక్కువ కాస్ట్‌లోనూ ఉంటాయి, ఎక్కువ కాస్ట్‌లోనూ ఉంటాయి. ఇంక మనమైతే బట్ట క్వాలిటీని బట్టి ఏదైతే అది తీసుకోవచ్చు. ఇంకా ప్రతిదానికి పిల్లలు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలనమాట. ఇంకా స్కూల్ ఉంటే తీసుకెళ్ళను. స్కూల్ లేకపోతే కంపల్సరీ వాళ్ళనైతే తీసుకెళ్తాననమాట. అలా తీసుకెళ్తే వాళ్ళకి చిన్న చిన్న ఆనందం భలే ఉంటుందనమాట. ఇంకా ఈ మధ్యనైతే ఇంకా చికెన్ పాక్స్ అమ్మవారు వచ్చి ఇంకా ముగ్గురు పిల్లలు కొంచెం సఫర్ అయ్యారనమాట. ఇంకా 1 మంత్ దాకా ఎక్కడికి బయటకైతే వెళ్ళలేదు. ఒకరి తర్వాత ఒకరికి, ఒకరి తర్వాత ఒకరికి వచ్చేయడం వల్ల వాళ్ళు ఎక్కడ బయటకి తీసుకెళ్ళలేదనమాట. ఇంక ఈ పల్మేరకైతే నాకు కొంచెం కష్టమైనా గానీ నిజంగా పిల్లలతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను నేను గానీ. వాళ్ళని ఇంట్లో వదిలేస్తే వాళ్ళు కొట్టుకుంటున్నారా? వాళ్ళెక్కడున్నారు? అసలు ఎన్ని కంగారులంటే నేను వచ్చిన షాపింగ్ అని ప్రశాంతంగా చేయననమాట. ఇంకా వాళ్ళు నాతో పాటు ఉండి కొంచెం చేసే అల్లరైతే భరిస్తాను గానీ, వాళ్ళని వదిలేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో వదిలినా గానీ వాళ్ళు కొట్టరనమాట. ఇంక వీళ్ళ పాటికి వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఇంక వాళ్ళకి చెప్పలేక సతమతమవుతారనమాట వాళ్ళు గానీ. ఒకవేళ వాళ్ళకి భయపడే మారుంటే హ్యాపీగా అయితే ఉండేవాళ్ళము. ఇంకా వాళ్ళ అత్త వాళ్ళకైతే భయపడరు పిల్లలు. కాబట్టి నా దగ్గరే పెట్టుకుంటేనే నేను హ్యాపీగా ఏదైనా షాపింగ్ అయితే చేయగలననమాట. చాలా సార్లు వీలైనంత వరకు స్కూల్ లేకపోతే నాతో పాటే తీసుకెళ్తాననమాట. చిన్న షాపింగ్ అయినా గానీ ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్తాననమాట. ఇంకా దాంతో పాటు వాళ్ళ డ్యాడీ గాని వచ్చారనమాట ఇప్పుడు. ఇంకా అలాగే ఇంటికి కావాల్సిన సరుకులు కరెక్ట్‌గా నాకు ఒక 15 రోజులు ఒక 1 మంత్ అలా వచ్చేస్తాయన్నమాట సరుకులు. అలా అయితే తీసుకుంటాను. ఇప్పుడు మెయిన్ నేను తీసుకోవడానికి రీజన్ వచ్చి నాకు బ్లడ్ తగ్గిందనమాట. బ్లడ్ వచ్చి 8.2 మాత్రమే ఉందనమాట. కనీసం 9 అబోవ్ ఉండేది ఎప్పుడు చూసినా. ఇప్పుడైతే తగ్గిపోయింది. అది ఇచ్చి మనం తినే ఆహార పదార్థాల్లోనే కాదు, ఇంకా కూరాకు, పప్పులు అన్నీ తింటున్నా గానీ, ఇంక ఇలాంటివి కూడా ఉండాలనమాట. ఇంక నేను అరాలన్నా, శక్తిగా ఉండాలన్నా, ఇంక ఈ పిల్లలతో ఏగాలన్నా, ముగ్గురు పిల్లలతో ఏగడం అంటే సామాన్యమైన పని కాదు. వాళ్ళని చూసుకోవడానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీగా ఉండాలి కాబట్టి, నేను ఎట్లాగో పనులైతే చేసుకొనేస్తాను. ఆ టెన్షన్ ఏమి ఉండదనమాట. కాకపోతే ఈ సరిగ్గా టయానికి తిండి అయితే ప్రాపర్‌గా ఏమి ఇవ్వాలో బాడీకి అదైతే ఇవ్వలేకపోయాననమాట. కాబట్టి ఇవన్నీ తీసుకునింది డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే తీసుకొని రోజుకో లడ్డు అయితే తీసుకోమని చెప్పారనమాట. ఇంకా డాక్టర్ దగ్గరికెళ్తే ఇంకా ఆ మందులు, టానిక్‌లు అవంతా నేనేమి ఒక 2 రోజులు, 3 రోజులు తాగుతాను. ఇంకైతే అవైతే అవాయిడ్ చేస్తాననమాట. నేను తాగలేను కాబట్టి. అలా టాబ్లెట్ల వల్ల వచ్చేవి ఏదైనా ఉంటే ఈ మునగాకు ఇలాంటి అవిసాకు అనేసి అయితే ఉంటుందనమాట. అవిసాకు, మునగాకు ఇట్లాంటివి మాకు ఊర్లోనే అందుబాటులో ఉంటాయి కదా! మాది విలేజ్ కాబట్టి అన్నీ ఉంటాయన్నమాట. అవైతే తీసుకుంటాను. ఇంకా కొంచెం ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డయితే ఇంకా పిల్లల కోసం, నా కోసం, మా కోసం మాత్రమే చేసుకున్నాను. కానీ ఇంతకుముందయితే కొంచెం అలాగే తినేసేవాళ్ళనమాట పిల్లలు. కానీ దాంట్లో కొంతమంది పెద్ద పాప అయితే ఏం తినదనమాట మా పాప. కాబట్టి తనకైతే లడ్డు నెయ్యేసి నేతిలో వేసిన లడ్డులో అయితే తింటుంది. కాబట్టి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఈ విధంగా అయితే నా కోసము, పిల్లల కోసం గాని చేసుకున్నాను. ఇంకా అదయిపోయిన తర్వాత ఇంట్లో నెక్స్ట్ మార్నింగ్ అభిషేకం అన్నమాట. ఊర్లో గంగమ్మ గుడిలోనే అభిషేకం చేపిచ్చాం గదా! అలాగే మారమ్మ గుడిలో అభిషేకం చేపిచ్చాలి. దానికోసమని ముందుగానే ఇవంతా రాత్రే సిద్ధం చేసేసాననమాట. ఇంట్లంతా డీప్ క్లీన్ అయిపోయాయి కాబట్టి ఇంకే టెన్షన్ లేకుండా మార్నింగ్ లేవగానే స్నానాలవి చేసి ఇంకా గుడికి వెళ్ళి అంటే పల్మనేరులో మారమ్మ గుడికైతే మొక్కున్నామనమాట. కోడి కోస్తామనేసి అండ్ చీర పెడతామని. ఇంకా ఒక పూజ అయిపోయింది. ఇంకా రెండవ పూజ అనమాట. ఇలాంటి మొక్కుబడులు ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు తీర్చుకునేయాలనమాట. ఊరికే టెన్షన్ పడుతూ ఉంటాము. అమ్మవారేం మనల్ని శిక్షించేయలేదు.
చాలామంది అపోహలు పడతారనమాట. మొక్కుబళ్ళ వల్ల ఇలా ఉంటుంది, అలా అయిపోతామని. అమ్మ ఎప్పుడూ శిక్షించదు కాబట్టి, మనకు మనం మనశ్శాంతి కోసం ఎప్పటికప్పుడు చిన్న చిన్న మొక్కుబళ్ళు తీర్చుకునేయాలనమాట. ఏండ్ల కొద్దీ పెట్టుకునేస్తామనమాట. ఒక అభిషేకం చేస్తామని మర్చిపోయి చాలామంది ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి కలలో కనిపిస్తారని చెప్తారనమాట. యాక్చువల్లీ ఇప్పుడు మా ఆయన అయితే ఇంకా తిరుపతి పోతామనేసి అయితే జుట్టంతా వదులుకునేసారు కదా, రోజు ఏనుగులు ఎద్దులు అయితే కనిపిస్తాయని చెప్తూ ఉంటారు కళ్ళలో. అండ్ ఇంకా పిల్లలకి ఇంకా చికెన్ పాక్స్ అమ్మవారు ఒకరి తర్వాత ఒకరికి రావడం వల్ల చాలా డేస్ అయిపోయిందనమాట. 1 మంత్కు ముందు ప్లాన్ చేసుకున్న తిరుపతి ప్రయాణము ఇలాగే సాగిపోతుందన్నమాట. ఇంక ఇలా అవంతా కనిపించాలి అంటే ఇలాంటి మొక్కుబళ్ళు ఏవైనా ఉంటే అలా కనిపిస్తూ ఉంటాయంటారు. అలా మనం అనుకున్నప్పుడు పోలేమనమాట. ఎప్పుడు స్వామివారి దర్శనం ఉంటే అప్పుడే వెళ్తామన్నమాట. మనం ఎంత ప్రయత్నించినా కానీ వెళ్ళలేము ఒక్కొక్కసారి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మారమ్మ గుడికి పోయి ఇంకా పూజా విధానం, పూజ చేసుకునే విధానము, ఇంకా మేము అక్కడ అమ్మవారికి మొక్కుబడి చెల్లించినది అది నెక్స్ట్ వీడియో వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ దాంతోపాటు ఎప్పటికప్పుడు పనులు అయితే ఫినిషింగ్ చేయాలన్నాను కదా, ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలు ఇంక ఈవినింగ్ అయితే కంపల్సరీ మడత పెడితేనే అవి ఉంటాయన్నమాట. వాటికి పిల్లలు పెట్టి చాలా ఎక్కువ బట్టలు అయితే అయిపోతాయి అన్నమాట. అలా మాత్రం నేను చచ్చినా చేయను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇలా ఒక కుప్ప వేస్తే నిజంగా ఒక 10 కుప్పలు దాంతో పాటే వేసేయడం ఇలా అయితే జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పనులు చేసుకొని ప్రశాంతంగా ఉండడమే బెస్ట్. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మా పిల్లలు చిన్నగా కొంచెం హెల్ప్ అయితే చేస్తారనమాట. ఇంకా బట్టలు మడత పెట్టేటప్పుడు కానీ, ఇంకా నేను ఏదైనా ఇల్లు తోయమన్నప్పుడు కానీ చిన్న హెల్ప్ అయితే ఉంటుంది. అది నాకు చాలా ఆనందం వేస్తుంది అనమాట. మన పిల్లలు మన మాట అంటే భలే ఆనందం కదా. చాలామంది పిల్లలు అమ్మలు ఏమైనా చెప్తే దానికి విరుద్ధంగా చేస్తూ ఉంటారు. మా పిల్లలు అయితే అలా కాదనమాట. గారాబాలు ఏం లేవు కదా, అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఇలాంటి వాళ్ళు ఎవరు లేరనమాట. ఇంకా గారాబాలు ఉండే అవకాశమే లేదు కాబట్టి అలా కొంచెం ప్రశాంతంగా ఉంటానన్నమాట నేను. ఇంక ఈరోజు వీడియో ఇంతే. ఇంక నెక్స్ట్ వీడియో ఇంకా అభిషేకము, అమ్మవారికి పల్మనేరులో పూజా విధానం అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి.